పాలొల్ల పంచాయతీ లెక్క పాకిస్తాన్ దేశపొల్లకు మనకు గెట్టు పంచాయతీ ఎప్పటికీ నడుస్తూనే ఉంటది. చెప్తే ఇనరు, గిచ్చితే ఏడుస్తారుగా పాకిస్తానోళ్ళు. శాతగాకపోయినా లేందో జౌడం తీస్తుంటారు, మనోళ్ళ మీద ఎత్తెత్తి పోస్తుంటారు. అందులో ఈసారి ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ పోటీలు పాకిస్తాన్లో అవుతున్నాయి. అందుకే ఇండియాను ఓడిస్తాం, అప్పటిదాకా నిద్రపోమన్నట్లు మాట్లాడుతుర్రట. ఇక చూడుర్రి. 19వ తారీఖు నుంచి మళ్ళీ చెండాట సురువు అవుతున్నది. గదే క్రికెట్ మ్యాచ్లు 8 దేశాల జట్ల నడుమ ఛాంపియన్స్ ట్రోఫీ చాలా అవుతున్నది. ఈసారి పాకిస్తాన్ల పోటీలు అవుతున్నాయి కాబట్టి ముందుకు ముందే ముచ్చట్లు మస్తు ఊడుకుడుకు నడుస్తున్నాయి. అన్ని దేశాల ఆటగాళ్లు పాకిస్తాన్ పోయి మ్యాచ్లు ఆడుతున్నారు గాని మనోళ్ళు మాత్రం పాకిస్తాన్లో అడుగు పెట్టేదే లేదు అని తేల్చి చెప్పేటాలకు మనోళ్ళ మ్యాచ్ల కాడికి దుబాయ్ దేశంలో ఆడిస్తాండ్రు. ఫిబ్రవరి 23 నాడు భారత్ పాకిస్తాన్ నడుమ మ్యాచ్ ఉన్నది. ఇక ఇప్పటిదాకా భారత్ పాకిస్తాన్ ఎప్పుడు ఆడినా చాలా సార్లు మనోళ్ళే గెలిచిండ్రు. పాకిస్తాన్ చిత్తుగా ఓడగొట్టిండ్రు. అందుకే ఈసారి మనోళ్ళని ఎట్టనన్నా చేసి ఓడించాలి అన్నట్టు తయారైతున్నారట పాలి దేశపోళ్ళు. అన్యామగానే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అయితే మనోళ్ళను ఓడగొట్టాలని పాకిస్తాన్ ఆటగాళ్లకు గట్టిగానే నూరిపోస్తున్నాడట. కింద పడతారో మీద పడతారో నాకైతే తెలియదు, కప్పు గెలవాలే, భారత్ మీద మ్యాచ్లు గెలవాలే అన్నట్టు చెప్తున్నాడట పాకిస్తాన్ ప్రధానమంత్రి. ఇంకో దిక్కు పాకిస్తాన్ ప్రధానమంత్రి ముచ్చట్ల మీద మన దిక్కు పబ్లిక్ మస్తు గరం అవుతుండ్రు. ముందుగాల స్టేడియంలు చక్కగా కట్టుకోండి, లేకపోతే ఇజ్జత్ పోతుంది, అంతా అల్క తక్కువ పనులు చేస్తున్నారట అని సురుకులు పెడుతుండ్రు. చిన్న దేశాల చేతులలో ఓడిపోతాండ్రు, లేనిపోని ఆశలు పెట్టుకోకుండ్రి అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంకింతమంది. ఏమైనా ఇవ్వాలని తక్కువ అంచనా వేయొద్దు, చూడాలి మరి ఏమవుతుందో. ఎంతైనా భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు అంటేనే మస్తు మజా వస్తుంటది. ఎప్పుడెప్పుడు 23వ తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తాను.